సిక్కోలులో దళితుల భూముల్లో పాగా వేశారు. కాకినాడలో జడ్పీ స్థలంపై కన్నేశారు. బెజవాడ నడిబొడ్డున కోట్ల విలువైన ఇరిగేషన్ స్థలాన్ని బలవంతంగా లాక్కున్నారు. మంగళగిరిలో పోరంబోకు భూమికి మంగళం పాడారు. గుంటూరులో మున్సిపాలిటీ స్థలాన్ని గుటకాయ స్వాహా చేశారు. ఇదంతా చేసింది భూదోపిడీదారులో కబ్జాకోరులు అనుకుంటున్నారా? కానే కాదు. సొంత పార్టీ కార్యాలయాల కోసం, రాజసౌధాల నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ చేసిన నిర్వాకం ఇది. సర్కారు స్థలాలు, పేదల భూములు లాక్కుని పచ్చ భవనాలు నిర్మించిన టీడీపీ పెద్దలు ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. సుద్దులు తన పార్టీకి అనుకూలంగా జీవోలు ఇవ్వడం, వాటికి అడ్డగోలుగా భూములు కేటాయించడం, పక్కనే ఉన్న పేదల భూముల్ని కబ్జా చేయటం, ఇదే రాష్ట్ర వ్యాప్తంగా పసుపు సౌధాల నిర్మాణంలో జరిగింది. దాన్ని కప్పిపుచ్చుకుని వైఎస్ఆర్సీపీ కార్యాలయాలపై పడి ఏడుస్తున్నారు. ఇప్పటికే మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చేశారు. పలు కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు. అన్ని ఆఫీసులను కూల్చేస్తామని హెచ్చరిస్తున్నారు. సార్, పార్టీ ఆఫీసు కూల్చేస్తే పార్టీ కూలిపోతుందనేది వాళ్ళ ఆశ, ఆలోచన. అందులో భాగంగానే ఈ కుట్రలు. కానీ టీడీపీ కార్యాలయాల విషయంలో తవ్వే కొద్దీ కోట్ల రూపాయల విలువైన కబ్జా స్థలాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ పై ఒట్టు, ఇది నిజం. దానిపై ఒట్టెందుకు సార్? అదే అక్రమంగా భూముల్ని బదలాయించి కట్టిన రాజసౌధం అంటారా? నిజం. మీరన్నది పచ్చ నిజం, పచ్చి నిజం. ఇలాంటి నిజాలను ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, వాగు పోరంబోకును ఆక్రమించేశారు. మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్ కట్టేశారు. పచ్చ సౌధంపై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 2, దశపల్లా కొండను తవ్వేశారు. విశాఖలో టీడీపీ కార్యాలయం కట్టేశారు. పచ్చ సౌధంపై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 3, ఇరిగేషన్ స్థలాన్ని లాక్కున్నారు. విజయవాడ ఆటోనగర్లో పార్టీ ఆఫీస్ పెట్టేశారు. పచ్చ సౌధంపై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 4, దళితులకు కేటాయించిన భూములు దోచేశారు. శ్రీకాకుళంలో పార్టీ కార్యాలయం కట్టేశారు. పచ్చ సౌధంపై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 5, జడ్పీ భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాకినాడలో టీడీపీ ఆఫీస్ కట్టేశారు. పచ్చ సౌధంపై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 6, కార్పొరేషన్ స్థలాన్ని బలవంతంగా లాక్కున్నారు. గుంటూరులో పార్టీ ఆఫీస్ కట్టేశారు. పచ్చ సౌధంపై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 7, అత్యంత ఖరీదైన ఎకరం స్థలాన్ని కొట్టేశారు. హైదరాబాద్ నడిబొడ్డున పార్టీ ఆఫీస్ కట్టేశారు. పచ్చ సౌధంపై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 8, మున్సిపల్ స్థలాన్ని షేక్పేట్ ఎంఆర్ఓకి బదలాయించారు. రాత్రికి రాత్రే ఎన్టీఆర్ ట్రస్ట్కి కట్టబెట్టేశారు. పచ్చ సౌధంపై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 9, తన పార్టీకి అనుకూలంగా జీవోలు ఇచ్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజమహల్ లాంటి ఆఫీసులు కట్టేశారు. పచ్చ సౌధంపై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 10, కరకట్టలోని అక్రమ కట్టడాన్ని క్విడ్ ప్రోకోలో కొట్టేశారు. అందులోనే పర్మనెంట్ నివాసం పెట్టేశారు. పచ్చ సౌధంపై ఒట్టు, ఇది నిజం. ఈ 10 పాయింట్లపైనే మనం చర్చించబోతున్నాం.